ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మిమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నాయన నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన ఈ దినమును ఈ సమయంలో చూడకుండా ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ మమ్మల్ని సజీవ లెక్కల ఆరోగ్యవంతులుగా కాపాడి తండ్రి ప్రభువాన్ని పిలుచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటి నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించండి ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా నీవు తోడుకురండి. ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ఆలస్యము చేయకుండా ఒక్కొక్కరిని సన్నిధికి నాయన త్వరపతి మీరు తీసుకురండి ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డల నిమిత్తం నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయన పాటల ద్వారా నీవు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరిచి నీ ఆత్మతో నువ్వు నింపమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా నీ దాసుని నీ సులువు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. ఆరాధన అంతటిలో నీవే ఉండి అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుతా బహుఘోరం, విడువబడుతా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేళ్ళ పరిశుద్ధులకు విందవబోతోంది, ఏడేళ్ళ పరిశుద్ధులకు విందవబోతోంది. ఏడేళ్ళు లోకములకు శమరాబోతుంది, ఏడేళ్ళు శమరాబోతుంది. ఈ సువార్త మూయబడన్, ఈ సువార్త మూయబడన్. వాక్యమే వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధ
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుతా బహుఘోరం, విడువబడుతా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు. మరి దిక్కులు మెరిసే మహిమ పూర్ణుడై రానై ఉన్నాడు, మరి దిక్కులు మెరిసే మహిమ పూర్ణుడై రానై ఉన్నాడు. ఆ ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు. మరి దిక్కులు మెరిసే మహిమ పూర్ణుడై రానై ఉన్నాడు, మరి దిక్కులు మెరిసే మహిమ పూర్ణుడై రానై ఉన్నాడు. ఆ ఆనందం ఆనందం ఆనందమే, ప్రభు వచ్చు దినము ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే, ప్రభు వచ్చు దినము ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే, ప్రభు వచ్చు దినము ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే, ప్రభు వచ్చు దినము ఆనందం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, అవును ప్రభువా. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా అందరూ చేతులు పైకెత్తి యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చేతులు చాపి, ప్రభువా నన్ను కరుణించువా నాయనా, నువ్వు త్వరగా రానయ్యున్నావు ప్రభువా. మరి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తండ్రి నాయనా, నేను రక్షణ పొందుకున్నాను అనుకుంటున్నాను, కానీ నా విశ్వాసం ఎలా ఉన్నదో ప్రభువా, ఆయన వైపు చూద్దాం, నోరు తెరిచి ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనాలోచనగా ఉండవద్దండి. తండ్రి దేవా, హల్లెలూయా, తండ్రి హల్లెలూయా. దేవా, నా సర్వం నీవయ్యా, యేసయ్యా, నీకు స్తోత్రం. నీవుంటే నాకు చాలు. అవును యేసయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా,
నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. అవును, కోరుకుంటున్నావా? ఆయన సన్నిధిని నీవు కోరుకుంటున్నావా? ఆయన ప్రేమను నీవు కోరుకుంటున్నావా? ఆయన దగ్గర ఉంటే నీకు సుఖం అంటే కోరుకుంటున్నావా? ఎవరు ఆలోచనగా ఉండవద్దండి. ఆకాశము వైపు చేతులు చాచి దేవుని అడుగుదాం. యేసయ్యా నీవుంటే నాకు చాలయ్యా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా ప్రతి ఒక్కరు ఆయన వైపు చూద్దాం. నీవుంటే నాకు చాలయ్యా. నా ప్రియుడా నా సర్వము నీవయ్యా, నిన్నారాధించెదనయ్యా. నా జీవమా నీవు చేసిన మేలును వర్ణించుట నా జీవితము చాలదయ్యా. నీవు నా పట్ల చూపుతున్న నీ కృపను వర్ణించుట నా బ్రతుకు చాలదయ్యా. పాడుతున్నావా? ఆయన్ని స్తుతిస్తున్నావా?
హృదయపూర్వకంగా ఆయన ధ్యానించగలుగుతున్నావా? ఆయన వైపు చూద్దాం. ఎవరు అనాలోచనగా ఉండవద్దండి. దేవుని వైపు చూద్దాం. యేసయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేళ్లకు నిన్ను స్తుతించుట నా బ్రతుకు చాలదయ్యా. నిన్ను గణపరచుటకు నా జీవితము చాలదయ్యా. అయ్యా, నీవన్ని మేళ్లను నా జీవితంలో చేస్తున్నావు, చేయబోతున్నావయ్యా. నీకు నేను ఏమివ్వగలను తండ్రి? కేవలము స్తుతి తప్ప. ఇదో తండ్రి, నీ సన్నిధిలో మనపూర్వకంగా స్తుతిస్తున్నానయ్యా. మనపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఆరాధిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీవు ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నానంటున్నావు. ఆయన ఆజ్ఞను నీవు గైకొంటున్నావా? నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? హల్లెలూయా. అవును నాయనా, నీ స్వయానికి వివరించుట నా బ్రతుకు యేసయ్యా, చాలదయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, అవును యేసయ్యా, నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, హల్లెలూయా, తండ్రి దేవా, హల్లెలూయా, నా హల్లెలూయా. సర్వం అవును యేసయ్యా, నీవయ్యా. యేసయ్యా, నిన్ను నీవుంటే స్తుతిస్తున్నానయ్యా. నాకు నీవుంటే నాకు చాలయ్యా. నీ ప్రేమ ఉంటే చాలయ్యా. ఈ లోకంలో నేనేది ఆశించట్లేదయ్యా. ప్రార్థిస్తున్నామా? ఆయన వైపు చూస్తున్నామా? నా సర్వము నీవేనయ్యా. ఈ లోకములో ప్రేమలన్నీ అశాశ్వతమైనవయ్యా. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. అటువంటి నీ ప్రేమను పొందగలిగే భాగ్యమును నా కొరకు నీవివ్వవా తండ్రి. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసి దేవుని స్తుతిద్దాం. యేసయ్యా, నీ ప్రేమను వర్ణించుట నా చేత కాదయ్యా. నాయనా, నీవు నన్ను ఆరాధించుటను నాకు నేర్పయ్యా. నిన్ను స్తుతించుటను నాకు నేర్పించయ్యా. నేను అనాలోచనగా ఉంటూ ఉన్నానేమో ప్రభువా. అనేకమైన ఆలోచనలు నా మనసులో తిరుగుతున్నవేమో నాయనా. ఈ సమయం ముందు నిన్ను స్తుతించుట, నా హృదయమును తెరుచుటకు నీవు అటువంటి నాయనా ఆత్మను నువ్వు నా కొరకు ఇవ్వవా ప్రభువా. నా హృదయము పలు పలు రకాలైన ఆలోచనలతో మూయబడి ఉన్నదేమో ప్రభువా. నాయనా, నీ వాక్యము కొరకు నా హృదయాన్ని తెరుచుటకు నువ్వు నాకు అటువంటి ధన్యతనివ్వవా ప్రభువా. నీ వాక్యము కొరకు నా హృదయాన్ని తెరుచుట నువ్వు నాకు నేర్పించయ్యా. ఇగో వాక్యము నాయన ఆరాధన ద్వారా నాయన నిన్ను మహింపచ్చానయ్యా. అయ్యా, నీవుంటే చాలని నేను పాడానయ్యా. అయితే నేను ఎంతవరకు నిన్ను నాయన నా హృదయంలో పెట్టుకొనగలుగుతున్నాను? ఎంతవరకు నాయనా నీవు చేసిన మేలను నేను తలపోసగనగలుగుతున్నాను? నాయనా, నన్ను నీవు కరుణించవా. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండవద్దండి. దేవుడు మనకిచ్చే వర్తమానము కొరకు మన హృదయాలను సిద్ధపరుద్దాం. ఏ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడనయ్యున్నాడు? అయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా. ఒట్టిగా వచ్చానయ్యా. నీ ధర్మశాస్త్రమును గాయకొనుట అది నాకెంతో శ్రేయస్కరము, అది నాకు లాభము కదా ప్రభువా. అయ్యా, గొప్ప లాభమును నీ వాక్యము ద్వారా నీవు నాకు నేర్పించవా ప్రభువా అని ఆయన వైపు చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహాపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించావు. ఇగో ప్రభువా, ఈ సమయం మందు మరి మా హృదయాలను వాక్యం వైపు తిప్పుతున్నామయ్యా. నాయన, కొంత సమయము నీకు స్తుతి చెల్లించుట ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మా హృదయాలను మరి వాక్యం వైపు తిప్పుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఎవరు ఏ ఆలోచనలతో ఉన్నారో, ఎవరు ఏ తలంపులతో ఉన్నారో, ఎవరు ఏ వేదనలతో ఉన్నారో, మేమైతే పై వేషాన్నే చూస్తాం, కానీ నీవు హృదయాంతరంగములు పరిశోధించే దేవుడు నీవు కనుక తండ్రి,
వారి హృదయాల్లో నీవు కార్యము చేయి తండ్రి. నీవు బలమైన కార్యమును నువ్వు జరిగించి అయ్యా వాక్యమును వారి హృదయంలోనికి మీరు నింపమని వేడుకుంటున్నా. ఖాళీగా వచ్చిన హృదయాలను నాయన, భారముతో వచ్చిన హృదయాలను నీ వాక్యము ద్వారా నీవు తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, చేరొచ్చిన ప్రతి బిడల నిమిత్తం నిన్ను స్తుతిస్తూ నాయన ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ నీ దాసుని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొత్త సంవత్సరంలో సమర్పణ చేసుకుంటారు. నూతన సంవత్సరంలో నేను కంటిన్యూగా ఆరాధనకు వెళ్తాను. నూతన సంవత్సరంలో కంటిన్యూగా నేను ఉపవాసం ఉంటాను. కంటిన్యూగా నేను దేవునికి దశమ భాగాలు ఇస్తాను. కంటిన్యూగా నేను దేవుని పరిచర్యలో నేను వాడబడతాను. ఇలాంటి కొన్ని సమర్పణలు ఉంటాయండి. సంఘాల్లో ప్రతి ఒక్కరూ 31 డిసెంబర్ 31 కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు, వాగ్దానం తీసుకునే ముందు దేవుని మభ్యపెడతారు. మభ్యపెట్టడం అంటే తెలుసా అండి? నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను అని చెప్పి పిల్లలకి మనము నచ్చ చెప్తాం కదా. నీవు బువ్వ తింటే నీకు చాక్లెట్ ఇస్తాను, లేకుంటే నువ్వు బువ్వ తింటే నేను నీకు అప్పలు కొనిస్తాను అని ఇలాగూ కొన్ని పిల్లలకు చెప్పినట్లుగా దేవునితో కూడా దేవుడిచ్చే వాగ్దానం కొరకు మనము దేవునితోనే మభ్య పెడుతుంటాం. అది తప్పు. నీవు దేవుని దగ్గర సమర్పణ చేసుకున్నావంటే ఆ సమర్పణ ఖచ్చితంగా నెరవేర్చాలి. నీ నెరవేర్చిన దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను వాక్యంలోకి వెళ్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ మార్కు సువార్త ప్రారంభం నుండి మనం చూస్తే సువార్త ప్రారంభము మత్తయి, లూకా యేసు ప్రభు జననం గురించి వ్రాశారు. మొదటి నుంచి ఆయన పుట్టుకతో ప్రారంభించారు. కానీ ఈ మార్కు ప్రత్యేకంగా ఏమన్నాడంటే, మొదటి అధ్యాయం 1వ వచనములో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము, యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని సువార్త ప్రారంభం గురించి వ్రాశాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన పెరిగాడు. 30 సంవత్సరాలు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రారంభంలో సువార్త ప్రారంభించాడు. ఈ మార్కు సువార్త మరలా 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ గురించి అక్కడ వ్రాయబడింది. అది మీ ముందు పెట్టాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో నేను ఈ మాటలు చెప్తున్నాను. 5వ అధ్యాయం 25వ వచనం నుండి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను.
ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో, ఏమండి, మనకులాగే ఈమె కూడా 12 ఏండ్ల నుండి ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిచ్చాడు. పోయినసారి కూడా పేతురత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆ క్రింద అనేక రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఈయన మార్గములో వెళుతుండగా ఈ స్త్రీ 12 ఏండ్ల రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసు గురించి విన్నది. ఆయన అనేకులను బాగు చేస్తున్నాడంట, అనేకులను స్వస్థపరుస్తున్నాడంట. నేను ఇంత బాధపడుతున్నాను 12 ఏండ్ల నుండి. ఎన్నో తిప్పలు పడిందంట అండి. తనకున్నదంతా వ్యయం చేసుకుంది. అంటే తనకున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఎన్నెన్నో తిప్పలు పడింది. అయినా ఆమెకు ఎంత మాత్రము నివారణ లేదు, స్వస్థత లేదు. యేసుని గురించి విన్నది. విని ఏమ్మా ఇంటి దగ్గరే కూర్చుందా? కూర్చోలేదు. ఏం చేసిందో చూడండి. తనకు కలిగినదంతయు వేయపరుచుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడదను అనుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము, 12 ఏండ్ల నుండి రక్తం వెళ్ళిపోతా ఉంటే ఆమె దగ్గర ఎవరు నిలబడలేని భయంకరమైన వాసన. ఒక్కొక్క స్త్రీల దగ్గర భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చిన ఆ రోగం బట్టి. ఈమె అనేక తిప్పలు పడ్డది. తన రక్తమంతా పోయింది. అలాగైపోయింది. దేక్కుంటూ నడవటానికి కూడా శక్తి లేదు. దేక్కుంటూ ఆమె పట్టుదల చూడండి అమ్మా. ఆమె పట్టుదల మనం నేర్చుకోవాలి. కొంచెం బాగోపోతే మనం గుడి మానేస్తాము. కొంచెం బాగోపోతే ఈ వారానికి వద్దులే అని చెప్పి సెలవు పెట్టేస్తాము. గుడికి రావటానికి, దేవుని దగ్గరికి రావటానికి మనము వెనకాడతాము. కానీ ఈమె అంత బలహీనతలో కూడా, అయ్యా మనమైనా సరే మనకు వచ్చిన బలహీనతలను బట్టి మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మన దగ్గరికి రావాలని అనుకోకూడదు. డాక్టర్ దగ్గరికి నీవు వెళ్తావా? డాక్టర్ నీ దగ్గరికి వస్తాడా? బాగా డబ్బులుంటే 1000కి 10,000 ఇచ్చేలాగుంటే డాక్టర్ నీ దగ్గరికే వస్తాడు పిలిపిస్తే. కానీ సాధారణంగా డాక్టర్ దగ్గరికి మనమే వెళ్తాం మన బాధను బట్టి. యేసయ్య దగ్గరికి ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె అనుకున్నదంట, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసం! ఆయన వస్త్రపు చెంగు, అంగి, ఆయన వేసుకున్న అంగి ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆమెకున్న గొప్ప నిరీక్షణ, విశ్వాసము. దేవుని సన్నిధికి వెళ్తే నేను బాగుపడతాననే విశ్వాసం మనకు ఉండాల. దేవుని దగ్గరికి వెళ్తే మనం బాగుపడతామనే విశ్వాసం ఉండాల. ఏదో వాళ్ళు వెళ్ళమని వీళ్ళు వెళ్ళమని చెప్పటం కాదు. మనంతట మనము మన బిడ్డల కొరకు,
భర్త కొరకు, లేకుంటే మన కొరకు, మన యొక్క పరిస్థితుల కొరకు దేవుని దగ్గరికి మనం రావాల. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. యాకోబు పత్రికలో యాకోబు చెప్తాడు, దేవునికి లోబడుడి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. దేవుని యొద్దకు మనము వెళ్ళాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఈమె ప్రభు వెనకాల వచ్చి అంత జనసమూహము కిక్కిర్లాడుతూ ఉన్నారు. చాలా మంది జనమంతా ఆయన చుట్టూ ఉన్నారు. మినిస్టర్ గారు ఎవరైనా వెళ్తా ఉంటే గ్రామాల నుండి జనాలు వచ్చేసి ఆయన చూడటానికి వస్తారు. ఆయన ఏం చెప్తాడో వినటానికి వస్తారు. మంచిది. కానీ ప్రియమైన వారలారా, యేసు ప్రభు దగ్గరికి అనేక జన సమూహములు వచ్చారు. ఎందుకంటే ఆయన ద్వారా స్వస్థత పొందాలని, ఆయన చేసే అద్భుతాలు చూడాలని అనేక మంది ఆయన యొద్దకు వచ్చారండి. అయితే ఆయన మార్గాన్ని వెళుతూ ఉంటే ఆమె ఇంటిలో నుండి బయటకు వచ్చి దేక్కుంటూ ఏమండి ఆ జనసమూహం అందరినీ తప్పించుకుని ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంటండి. అదే ఇక్కడ వెంటనే ఆమె రక్త దార కట్టెను గనుక తన శరీరములో బాధ నివారణ అయినదని గ్రహించింది. ఎప్పుడైతే ఆ అంగీ ముట్టుకుందో, అంగీ ముట్టగానే ఏమైపోయిందంటే ఆమె రక్తధార కొలాయిలో నీళ్లు ఆగిపోయినట్లు ఆగిపోయిందంటండి. ఇది కట్టుకథ కాదు, జరిగిన సంఘటన ఇది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణ అయిందని గ్రహించిందట. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు వాడమ్మా అని చెప్పి ఇంత కోర్సు రాసి ఇస్తాడు. ఇదంతా వాడితే నీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తాడు. కానీ అది జరగచ్చు, లేకపోతే లేదు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే మాత్రము నీ విశ్వాసము ఎట్లా ఉండాలంటే, ఆ క్రింద మనం ఆమె విశ్వాసాన్ని గురించి వింటాము. ఆమె ఒక పట్టుదల, నేను ఎలాగైనా ఆయన ద్వారా స్వస్థత పొందాలి. పోయిన శుక్రవారం ఓ సహోదరి గత దినాల్లో నడుము నొప్పితో చాలా బాధపడిందంట. నాకు చెప్పలేదు. దగ్గరే ఇల్లు, ఫోన్ చేసిన ప్రార్థన చేద్దాను. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు. నొప్పి అంటే భయంకరమైన నొప్పి, బిడ్డ నొప్పి కంటే భయంకరంగా తట్టుకోలేక కింద పడి దొర్లుతూ ఉండే అటువంటి బలహీనత. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పుంటే బాగుండును. ఆమె మొక్కుకున్నదంట దేవునికి, నేను హాస్పిటల్ గట్టెక్కను, హాస్పిటల్కి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నా దేవుడు నన్ను స్వస్థపరచాలి, నా దేవుడు స్వస్థపరచాలి, కానీ నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళనని మొక్కుకున్నదంట. దేవునికి కానుకిచ్చుకుంటాను అని చెప్పి తాను మొక్కుకుందంట. ముందు శుక్రవారం మొక్కుకున్న ఆ మొక్కుబడి తీసుకొచ్చి సమర్పించింది. ఏమంటే, బాగోలేనప్పుడు నేను ఇంత బాధపడ్డానని నాకు చెప్పలేదు, కానీ నేను బాగోలేనప్పుడు నేను మొక్కుకుంటే దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడని చెప్పి ఆ కానుకు చేతిలో పెట్టింది. నిన్న శుక్రవారం ప్రార్థనకు వస్తూ, మరి శుక్రవారం వస్తూ ఏం చేసిందంటే, బిర్యానీ డబ్బాలు
ఓ 10 డబ్బాలు ఉంటాయమ్మా, 10 డబ్బాలు మరి పట్టుకొచ్చి వాటర్ బాటిల్స్ కూడా ఇదిగో ఇక్కడ తాగిన వాటర్ బాటిల్స్తో సహా పట్టుకొచ్చి వచ్చిన వారందరికీ మరి ఆ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తన సాక్ష్యం చెప్పింది. కానీ ప్రియమైన వారులారా, దేవుని దగ్గర దేవునికి మనం చెప్పుకోవాలి. ఆ క్రింద ఏమైందంటే, నేను ఇంకా ముందుకు వస్తాను, వెంటనే ఆమెకు నివారణ అయిందని గ్రహించి వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెడలని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టిన ఎవరని అడుగగా, యేసు ప్రభువారు లో నుండి ప్రభావం వెళ్ళిపోయిందంట. ఆయనలో నుండి శక్తి, అమ్మా ఆయన రాత్రినంతా దేవుని సన్నిధిలో గడిపి శక్తి పొందుకుని ప్రభావముతో నిండి ఉండేవాడు. ప్రభావము ఆయన నింపుకుని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను ఆ శక్తి చేత ఆయన బాగు చేసేవాడు. ఇక్కడ ఆమె ఎప్పుడైతే అలా టచ్ చేసి ముట్టుకుందో, ముట్టుకోగానే ఆయనలో ఉన్న ఆ ప్రభావం అంటే ఆ యొక్క శక్తి, ఈమె శక్తిహీనురాలు దేక్కుంటూ వచ్చింది. ఎంత మాత్రము నెమ్మది లేకుండా. ఏమండి, శక్తిహీనంతో వచ్చింది. ఎప్పుడైతే అలా ముట్టుకుందో ఆయనలో నుండి ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన గ్రహించాడు, నాలో ప్రభావం వెళ్ళిపోయిందన్న ఎవరో ముట్టుకున్నారనమో. నిద్రపోవద్దు, నేను ముగిస్తాను. అమూల్యమైన మాటలు మీరు వినండి. దేవుడు మీ కొరకే ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. మీరు ఎన్నాళ్ళ వరకు మీరు అలాగుంటారో అలాగే ఉండండి. ఈమెకులాగా మీరు ఒక పట్టుదల కలిగి దేవుని దగ్గరికి రండి. ఈ రోజున ఎలాగైనా నాకున్న బలహీనతను నేను యేసు ప్రభువు ద్వారా నేను వెళ్ళగొట్టుకోవాలి, స్వస్థత పొంది రావాలి, నేను ఆరోగ్యంతో రావాలి అని నా మీద కాదండి, విశ్వాసము నా మీద కాదు, యేసయ్య మీద ఉండాలి ఆ యొక్క నమ్మకము. యేసయ్య మీద ఉండాలి ఆ యొక్క నమ్మకం. ఆమె యేసయ్య మీద నమ్మకం పెట్టుకుని ఆయన అంగి కనీసం ఆయన చెయ్యి కూడా వేయలేదండి, నెత్తి మీద చెయ్యి కూడా వేయలేదు. అంగి మాత్రమే ఆమె ముట్టుకుంది. ముట్టుకోగానే ఆయనలో నుండి ఎంత ఇది గమనించండి, ఇది నిజంగా ఆయనలో ఉన్న ఆ శక్తి అంతా ఈమెలోనికి వచ్చేసింది. ఈమె వెంటనే మోకరించింది. ఆమెలోకి శక్తి వచ్చింది కాబట్టి వెంటనే మోకరించి భయపడుతుంది, వణుకుపోతా ఉంది. ఈయన నన్ను గద్దిస్తాడేమో, ఈయన నన్ను తిడతాడేమో అని చెప్పి ఆమె భయపడుతూ ఉంది. ఆయన వెనక్కి తిరిగి నన్ను ఎవరో ముట్టుకున్నారు అని చెప్తా ఉంటే అక్కడ శిష్యులు ఏమన్నారంటే, జనసమూహం అంతా నీ మీద పడుతున్నారు కదా స్వామి, ఎవరో ముడుతున్నారంట, వేటి ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారని ఆయనకి తెలుసు. ఆమె యొక్క విశ్వాసాన్ని తెలుసుకోవటానికి ఆయన కనిపెడతా ఉన్నాడు. ఎవరో నన్ను ముట్టుకున్నారనేసరికి వెనకాల ఒక ఆమె భయపడుతూ ఆయన వెనకాల మోకరించి ఆయనతో ఈ సంగతులు చెప్తా ఉందండి.
చూసారా అక్కడ? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జనసమూహం అంతా కూడా వింటుండగా ఆమె చేతులు జోడించి ఆయనకి చెప్పుకుంటుంది తన కష్టమంతా, తన బాధ, ఏ బాధపడ్డాదో. అయ్యా, నేను 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో నేను బాధపడుతూ అనేక యాతన అనుభవించాను. నాకున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాను. ఎక్కడ కూడా నాకు స్వస్థత లేదు. నీ దగ్గరకు వచ్చి నేను నీ అంగీ ముట్టుకుంటే బాగుపడతాననే విశ్వాసం నాకు వచ్చింది. ఆ విశ్వాసమును బట్టే నేను నీ యొద్దకు వచ్చి దీన్ని ముట్టుకున్నాను స్వామి అని ఆమె తన సంగతి అంతయు ఏం చేసిందండి? తన సంగతి అంతయు. మరి మీరు చెప్తారా యేసయ్య దగ్గరికి? మీరు నోరు ప్రగలించాలా, నోరు విప్పాలా. యేసయ్య దగ్గరికి వచ్చి నోరు విప్పాలా. వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే నీకేమీ జరగదు. ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోతావు అంతే. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి తన సంగతి అంతా ఆయనకు చెప్పుకుంది. నాకు చెప్పొద్దు, యేసయ్యకి చెప్పు. నాకు చెప్తావు, నేను కొన్ని చెప్తాను, కొన్ని మర్చిపోతాను. నీవైతే నీ బాధ అంతా కూడా పోసుగుచ్చినట్లుగా ఆయనకి చెప్పగలవు. మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించండి అని అంటే మోకరిస్తావు. ఏం చేస్తావమ్మా? ఎవరో ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు ఊరికే మోకరిస్తావంతే. ఏం ప్రయోజనం? నీవేమన్నా చెప్పుకుంటే కదా ఆయనకి. అయ్యా, నీవేమన్నా నీ బాధ చెప్పుకుంటే కదా. జీవము కలిగిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన యొద్ద నీవు నీ సంగతులన్నీ చెప్పుకో. ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. నీకు నివారణ కావాలంటే, నివారణ అంటే స్వస్థత కావాలంటే యేసయ్య దగ్గర ఆమె చెప్పుకున్నట్లు మనకేమున్నా సరే, ఏ బాధ ఉన్నా ఆయనకి చెప్పుకోవాలి. ఆయనకి చెప్పుకోవాలి. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరండి. ఈమెకును యేసయ్యకు మధ్యవర్తులు ఎవరు లేరు. ఆమె ఇక్కడ చూడండి, ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పుకున్నది. అప్పుడు ఏమన్నాడంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవే పొమ్ము, నీ బాధ నివారణ అయినదని నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అద్భుతములు చేయువాడు. ఆయన వద్దకు వస్తే ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. కనికరము గల దేవుడు. ఆయన చెయ్యి చాపి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన బాగు చేశాడండి. అమ్మా, నేను ముగిస్తున్నాను. మరి నీ సంగతి ఏమిటి? నీ సంగతి ఏమిటి?
ఏమండి? చెవులు ఉన్నంత వరకు మనము విని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ చెవుడు తాను కొన్ని రోజులకి ఏమైపోద్దంటే చెవుడు వచ్చేస్తుంది. చెవుడు వచ్చేస్తుంది. అప్పుడు ఎంత నేను చెప్పినా ఈ మాటలు మీకు అర్థం కాదు. ఏమండి? వినబడతావు, దేవుని దగ్గరికి రావాలనుకుంటావు, కాళ్ళు సాగవు. కాళ్ళు ఉన్నంత వరకు రావటానికి వెనకాడావు. ఇప్పుడు కాళ్ళు పడిపోయినాయి, నడవలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అమ్మా ఏమైపోతుందంటే నీకు రావాలని ఉంటుంది, కానీ రాలేకపోతున్నావు. చాలామంది అదే రోగము, గుడికి రాకపోవటం కారణం ఏంటంటే అదే రోగం, దేవుని దగ్గరికి రాలేని రోగం. ఆ రోగం చేతనే నెలకొకసారి వస్తున్నారు. ఎందుకు? ఆ రొట్టె ద్రాక్షారసం దాన్ని తాగితే ఏమీ లేదు, దానిలో ద్రాక్షారసము రొట్టె తాగటంలో ఏమీ లేదు. అది తాగితే ఏదైనా శక్తి వచ్చేస్తుందేమో అనుకుంటున్నారేమో. అది ఒక ఆచారము, ఒక నియమము. యేసు ప్రభు ఒక నియమం పెట్టాడు బాప్తిసం తీసుకున్న వారికి. ఆ నియమ ప్రకారముగా దానిలో పాల్గొనాలి. దానికి మాత్రం వస్తారు, కానీ దేవుని ఆరాధనకి రావటానికి కాళ్ళు చేతులు రావట్లేదు, దేవునికి రావట్లేదు. నీకు ఇచ్చిన సమయం అంతా నీవు వ్యర్థం చేసుకుని మించిపోయిన తర్వాత వచ్చావు, నేనేం చేయలేనని చెప్పి ఆయన చేతులు ఎత్తేస్తాడు. సమయముడుగానే దేవుని దగ్గరికి రండి. ఇప్పుడు పాట పాడాము, ఏమండి? ప్రభు రానయ్యున్నాడు, అతి త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. పరలోకంలో ఎత్తబడాలంటే, పరలోకంలో ఆయనతో పాటు వెళ్ళిపోవాలంటే మనం సిద్ధంగా ఉంటేనే, సిద్ధంగా ఉంటేనే, రెడీగా ఉంటేనే ఆయన తీసుకెళ్తాడు. ఉండు స్వామి, ఒక అర్ధగంట ఉండు, నేను సిద్ధపడి నేను వస్తానని అంటే ఒప్పుకోడు ఆయన. ఉన్నా పాటునే ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకెళ్తాడు. నేనైనా నీవైనా ఎవరైనా సరే. బూర శబ్దం వినబడుతుందట. బూర శబ్దం వినబడగానే ఆ బూర శబ్దం ఎవరికి? సమాధులలో ప్రభువునందు మృతులైన వారు సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు లేపబడటానికి ఆ బూర శబ్దం వినబడుతుంది. ఆ బూర శబ్దము వినబడగానే సమాధుల్లో ఉన్న వారంతా మహిమ శరీరముతో ఆయనను మొదట కలుసుకుంటారట. ఆయన మధ్యాకాశములో ఉంటాడు. ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశములో ఉంటాడు. మేఘారుడై ఉంటాడు ఆయన. ఆయన దూతలను పంపుతాడు. ఆయన దూతలు వచ్చి ఎక్కడెక్కడ ఆయన కొరకు సిద్ధపడి ఉన్నారో వాళ్ళని అలా ముట్టగానే, ఆ దూతలు వచ్చి అలా ముట్టగానే ఏమండి ఎత్తబడిపోతారట. ఆ శక్తి వారికి ఇస్తాడు దేవుడు. ఆ దూతలు వచ్చి అలా టచ్ చేయగానే రెక్కలు వచ్చేస్తాయి వాళ్ళకి. చక్కగా దేవదూతల వలె. ఈ శరీరం కాదండి, ఈ శరీరము మహిమ శరీరముగా మారిపోద్దట. ఈ శరీరం ఇక్కడే ఇడిచిపడతాము. ఒక కన్ను రెప్ప, కొరింథీ పత్రికలో చెప్తాడు, రెప్పపాటులో మార్పు. రెప్ప కింద కలిసి అలా కళ్ళు మూసేసరికి ఆయన రాకడ జరిగిపోతుంది. ఈమె తన సంగతి అంతయు ఆయనతో చెప్పుకుందంట. నీ సంగతి అంతా కూడా ప్రభువుకు చెప్పుకో. నీ కుటుంబ సంగతి, నీ భర్త సంగతి, నీ బిడ్డల సంగతి, వ్యక్తిగతంగా నీకు వచ్చే బాధ సంగతి,
కష్టాలు సమస్యలు ఏమున్నా సరే, ఇక్కడ ఈమెయితే ఆమెకున్న రక్తస్రావం గురించి చెప్పింది. మరి మనమైతే మనకి ఉండే బాధ ఏమిటి, మన కష్టం ఏమిటి తెలుసు. మీ 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 మట్టుకు మీకు తెలుసు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుడు అడుగుతున్నాడు, ఏమ్మా ఎందుకు వచ్చావని. ఆయన ఆత్మస్వరూపిగా నిన్ను అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు వచ్చావు, దేవుని సన్నిధి ఎందుకు వచ్చావంటే నీ సంగతి నీవు చెప్పుకోవాలి. నీ సంగతి నీవు చెప్పుకోవాలి. ఆ పైన నేను ప్రార్థన చేస్తాను, దేవా ఈ బిడ్డను కాపాడు నాయన, అనుకున్న బాధ ఏంటో తీసివేయి నాయన. నేను నా ప్రార్థన సరిపోదు. నీ బాధ నీవు చెప్పుకోవాలి, నీ కష్టం నీవు చెప్పుకోవాలి, నీ సమస్య నువ్వు చెప్పుకో. దేవుని దగ్గరికి వచ్చి ఒట్టిగా నీవు వెళ్ళొద్దు. దేవుని దగ్గరికి వచ్చి మన బాధలు తీర్చుకోవటానికి వచ్చామని. అయ్యా మన బాధలు తీర్చుకోవటానికి వచ్చాం, ఇంకా బాధలు ఎక్కువ చేసుకోవటానికి కాదు మనం వచ్చింది. మీరు అర్థం చేసుకోండి దేవుని మాటలు. అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా మనము దేవుణ్ణి అడుగుదాం, దేవుని వేడుకుందాం. ప్రార్థన చేయండి అంటే చేసిన వాళ్ళే చేస్తారు, కానీ కొత్త వాళ్ళు ఎవరు చేయరు. నేర్చుకోవాలా, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నాకు రాదండి అని అంటే ఎంతకాలం రాకుండా ఉంటుంది? ఎంతకాలం నీవు ఊరికే ఉంటావు? దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారో ప్రార్థన అలాగ మనము చేయాలి. నీవెవరివైనా పర్వాలేదు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యవనస్తులైనా వృద్ధులైనా దేవుని సన్నిధికి వచ్చామంటే నా కోసం మా నాయన చేస్తాడులేండి, మా అమ్మ చేస్తుందిలేండి అని అనుకుంటే కుదరదు. నీ గురించి నువ్వే చెప్పుకో, నీ బాధ నువ్వే చెప్పుకో. అర్థమైంది కదా వాక్యం అర్థమైంది కదండి. పోయిన వారము పడిపోయిన వారి గురించి విన్నాం. పడిపోయిన వారు, చేతురత్త జ్వరంతో పడింది. మనం ఏ విషయంలో పడిపోయామో ప్రభువుకి చెప్పుకోవాలా. ఆమెను గురించి పేతురు, ఆంద్రయ ఆయనకి చెప్పేసరికి ఆయన చూశాడు, ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఆయన నీ బాధను నివారణ చేస్తాడు. మనము దేవునికి చెప్పుకోవాలి. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం కాదు. నా బాధ అదే, నా బాధ నేను చేస్తాను. మీరెందుకున్నారు? ప్రార్థన చేయటానికి కదా మీరు ఉండేదంటే మేము ఉన్నాం, ప్రార్థన చేస్తాము. కానీ మీరు అడగాలి. మీరు అడిగి మీ సంగతులన్నీ ఆయనకి చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు. నాకే ఇన్నాళ్ళ నుంచి దేవునికి నడుస్తున్నాను కానీ, ఇన్నాళ్ళ నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాను కానీ నాకేమీ జరగలేదు అంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. తినమ్మా అని చెప్పి ఆయన ఏమి నోట్లో పెట్టడు. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపేదనని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. నీ నోరు తెరువు. దేవుని సన్నిధిలో నీ నోరు తెరిచి దేవుణ్ణి అడుగు. ఎవరైతే ఆయనను అడుగుతారో వారికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన వారులారా, పురుషులైనా స్త్రీలైనా మీ బాధలను మీరు ప్రభువుతో చెప్పుకోవాలని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. మీ విశ్వాసము బట్టి. అక్కడ ఏమన్నాడు ఆ వాక్యములో? ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము. కుమారి గద్దించలేదు ఆయన ఆమెను గద్దించలేదు. నా శక్తి అంతా పోయింది కదా అని చెప్పి
ఆయన కోప్పడలేదు. కుమారి అంటే, కుమారి అంటే నా కుమార్తె అని దాని అర్థం. నా కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణ అయ్యింది, సమాధానం గల దానివై పొమ్మని చెప్పి ఆమెను చక్కగా సాగనంపాడు. కనుక మనం కూడా మన విశ్వాసముతో దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మనం వినికిడి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ నెల జనవరి నెల మా ప్రభువా లాస్ట్ వారము మేమందరం ఇలా కలుసుకోవటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చక్కని వర్తమానము నాయనా మీరు మాకు తెలియజేసినారయ్యా. అవును నాయనా, మా సంగతులు మేము చెప్పుకోలేని నాయన దౌర్భాగ్యులుగా ఉంటున్నాం నాయన. ఎవరి మీదో ఆధారపడుతున్నాం కానీ మా అంతటా మేము వచ్చి నీ ఎదుట చెప్పుకోలేని పరిస్థితి. అయ్యా మా ప్రభువా, చక్కగా మాట్లాడినారయ్యా నాయనా. ఆ స్త్రీ తన సంగతి అంతయు నాయనా నీ సన్నిధిలో తెలియచేసింది. నీవు ఆమె చెప్పిన మాటలన్నీ విని, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి ఆమెను స్వస్థపరిచి పంపారు కదా నాయన. అలాగే ఇక్కడ అనేక బాధలు, అనేక వ్యాధులు, అనేక కష్టాలు, అనేక సమస్యలు ఉన్నాయి నాయన. మనిషికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంతైనా స్వస్థత లేదని యెషయా భక్తుడు నాయన సెలవిస్తూ ఉన్నాడు. అవును నాయన, ఎక్కడ కూడా స్వస్థత అనేది లేదు. శరీరానికి అనేక బాధలు, అనేక వ్యాధులు నాయన. మా ప్రభువా, ఎన్నెన్ని మందు వాడినప్పుడు బాగుంటుంది, తర్వాత నాయన మరలా మామూలుగానే ఉంటుంది. నీవైతే నాయన సమస్తము నివారణ చేయగలవని శక్తివంతుడు నాయన. నీవు ఒక్కడికే సాధ్యము నాయన. నీవు పరమ వైద్యుడు నాయన. ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది వారి సంగతులు నీకు తెలియచేశారో నాయన. తెలియచేసిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ యొక్క కనుదృష్టి వారిపై రానివ్వండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. కూడి వచ్చిన వారందరినీ నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఈ వారమంతా నీ సన్నిధి మా ఒక్కొక్కరికి తోడుగా ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. దయచూపమని నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను అంగీకరించి ఎవరెవరు గుప్పిళ్ళు విప్పారో వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయమని, సంపూర్ణమైన ఆరోగ్యము, విడుదల దయచేయవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి స్తుతి కీర్తన పాడి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.